ఎంసెట్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేస్తుంది అండ్ ఈ టైంలో చాలా మంది చేసే మిస్టేక్స్ చెప్తాను భయ్య, మీరు మాత్రం ఇవి పక్కా చేయకండి. నంబర్ 1, ప్రాక్టీస్ ఆపేసి ఓన్లీ థియరీ మాత్రమే రివైజ్ చేయడం. గుర్తుపెట్టుకోండి భయ్య, ఎంసెట్ ఎగ్జామ్ ఇస్ ఆల్ అబౌట్ స్పీడ్ అండ్ అక్యురసీ. సో మీరు ఈ లాస్ట్ మూమెంట్స్లో ప్రాక్టీస్ ఆపేసి ఓన్లీ థియరీ మాత్రమే చూసుకుంటే మెయిన్ ఎగ్జామ్లో ఆ స్పీడ్ అంతా దొబ్బుద్ది. సో ఐ వుడ్ హైలీ సజెస్ట్ మీరు థియరీతో పాటు ప్రాక్టీస్ కూడా గట్టిగా చేయండి. నంబర్ 2, కొత్త చాప్టర్స్ ప్రిపేర్ అవ్వడం. ఈ లాస్ట్ కొన్ని రోజుల్లో ఈ కొత్త టాపిక్స్ చాప్టర్స్ ప్రిపేర్ అవ్వకపోవడం మంచిది భయ్య, అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ వెరీ ఈజీ టాపిక్స్. ఎందుకంటే ఫస్ట్లీ అది ఎక్కవు, సెకండ్లీ అది అనవసరంగా ప్రెషర్ క్రియేట్ చేస్తుంది మీకు. అమ్మో ఇంకా చదివేయాలి నేను, నాకు ఏమీ రాదు అనే ఫీలింగ్ వస్తుంది. సో ఐ వుడ్ హైలీ సజెస్ట్ మీకు ఏదైతే వస్తుందో దాన్నే రివైజ్ చేయండి, దానిలోనే ప్రాక్టీస్ చేయండి, దానిలోనే కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. నంబర్ 3, సరిగా తినకపోవడం, సరిగా పడుకోకపోవడం. ఈ లాస్ట్ మూమెంట్స్లో స్టూడెంట్స్ ఎగ్జామ్ టెన్షన్ ప్రెషర్ వల్ల ఇవి చేస్తూ ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ, ఇది బోర్డ్ ఎగ్జామ్ కాదు భయ్యా. ఈ ఎగ్జామ్లో మీ బుర్ర గట్టిగా పనిచేయాలి. అలా పనిచేయాలంటే యూ హ్యావ్ టు గెట్ ప్రాపర్ స్లీప్, మంచిగా తిను, సో దాట్ మెయిన్ ఎగ్జామ్ రోజు నువ్వు ఎంత హెల్దీగా ఉంటే ఎగ్జామ్ అంత కుమ్మేస్తావు నువ్వు. అర్థమైందా కాకా? బాగా అర్థమైంది రామా. సో నేను చెప్పినవి ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా ఇలాంటి మిస్టేక్స్ చెయ్యకని చెప్పండి.